నా పేరు డాక్టర్ లక్ష్మణ స్వామి, జన విజ్ఞాన వేదిక గాజువాక జోన్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రెండు అంశాలపై విశాఖపట్నం జీవీఎంసీ 6th జోన్ కమిషనర్ గారిని, అదేవిధంగా గాజువాక రెవెన్యూ అధికారి శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. మొదటిదిగా గాజువాకలో గురజాడ అప్పారావు గారి యొక్క విగ్రహం ప్రతిష్ఠించాలని, రెండవది ఈ శత జయంతి వారోత్సవాలు అనేవి సాదా సీదా జరిగినటువంటి వ్యక్తులవి లేకపోతే కార్యక్రమాలే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారి ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహిస్తుంది. ఈరోజు దిశానిర్దేశం చేసే మహిళల యొక్క జీవితాలను ముందుగా ఊహించి మహిళల యొక్క గొప్పతనాన్ని సమాజానికి తెలియపరిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి గురజాడ అప్పారావు గారి యొక్క ఈ శత జయంతి వారోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనేది ఉద్దేశం. ఈరోజు నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఈయన గురజాడ అప్పారావు గారు 1802వ సంవత్సరం మన విశాఖవాసి ఆయన ఎస్రాయవరంలో జన్మించారు. ఆ జన్మించిన తర్వాత తన తాతగారు ఊరైనటువంటి విజయనగరం చీపుపల్లిలో చదువుకున్నాడు. తర్వాత విజయనగరం వచ్చి విజయనగరంలో ఉన్నత చదువులు చదువుకొని తర్వాత 1880లో అతి చిన్న వయసులోనే డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఒక సహోద్యోగిగా జాయిన్ అయి అప్పటి నుండి వ్యక్తులతోని సహచర్యం వలన ఆయన ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నచ్చిన మెచ్చిన కవి వలె అంతవరకు కూడా భారతదేశంలో ఎవరైనా కవి అంటే గ్రాంధిక భాషలో రాసేవాళ్ళు, లేదంటే సంస్కృతంలో రాసేవాళ్ళు మాత్రమే కవులుగా గుర్తించేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఆయన తెగులు చూపించి ఈ గ్రాంధిక భాష కానీ సంస్కృతం కానీ పుస్తకాల వరకే పరిమితం. ఈ పుస్తకాల వరకు ఉన్నటువంటి భాష అనేది అది ప్రజలకి వెళ్ళదు, పామరులకు వెళ్ళదు. అందువల్ల ఈ గ్రాంధిక భాష అనేది మృత భాష కానీ మనుషుల భాష కాదని ఆ రోజుల్లోనే చెప్పినటువంటి మహానుభావుడు. ఆయన ప్రధానంగా రాసినటువంటి కవితలు చూసినా, నోవెల్ చూసినా ఆయన సారంగధార, దిద్దుబాటు, కన్యాశుల్కం, పూర్ణమ్మ, పుత్తడి బొమ్మ ఇటువంటి కొన్ని నోవెల్ చూస్తే ఈరోజు అవి ఈతాడుగా నవలా రచయితల్లో ప్రపంచంలో సాటి మేటి రచయితలు చూస్తే వాళ్ళకంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో నిలిచినటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఆ రోజుల్లో కన్యాశుల్కం అనేది ఆ నాటిక ప్రదర్శించేటప్పుడు అప్పటి ఉన్నటువంటి చాలా ఉన్నతమైనటువంటి వర్గాల వాళ్ళు ఆ తాలూకు నాటిక వేసిన వాళ్ళనే కాకుండా వేయించిన వాళ్ళు కూడా చాలా క్రూరంగా హింసించేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి దురహంకారాలను, అదేవిధంగా అప్పట్లో ఉన్నటువంటి మూఢాచారాలను, అదేవిధంగా స్త్రీలని చాలా తక్కువ చూసే స్వభావాన్ని ఆ నాటికలో చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజే కాకుండా ఈ రోజే కాకుండా రేపటికి కూడా అది చాలా ఉపయోగకరమైనటువంటి నాటికగాను, అదే కాకుండా భారతదేశంలో భాషగా కాకుండా ప్రపంచంలోనే జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లీష్, చైనా, రష్యన్ ఇటువంటి ఇతర దేశ భాషల్లో కూడా అది రచించడం జరిగింది. ఇటువంటి మహానుభావుడి యొక్క కార్యక్రమం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అది ఇనిషియేటివ్ గా తీసుకొని చాలా అధికారికంగా నిర్వహించాలని ఈ కార్యక్రమాన్ని దిశానిర్దేశం చేసినటువంటి పరశురామ్ గారు, అమర్ స్కూల్ వాసు గారికి, అదే స్వామి విద్యానికేతన్, అదేవిధంగా రవీంద్ర ఇండియన్ స్కూల్ కిరణ్మయ్ మరియు కుమార్ల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వచ్చిన విద్యార్థులకి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకి ధన్యవాదాలు.